తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యేగా తనకు ఒక ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసని, తాను దోచుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చారని ఆయన చెప్పారు. జరగబో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల తరఫున రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను నేను పోటీ చేయబోతున్నాను. 3 పార్టీలు పూర్తి స్థాయిలో నాకు ఆశీస్సులు కూడా అందజేసినాయి. పూర్తి స్థాయిలో ఆమోదించి కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు. కాబట్టి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది, నేను ఒక స్థానికుడిని, రైతు బిడ్డని, మీ వాడిని, మీలో ఒక్కడిని. ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు, ప్రతి వీధిలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు, ప్రతి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంది. ఒక రైతు బిడ్డగా ఇక్కడే పుట్టాను కాబట్టి, ఇక్కడే పెరిగాను కాబట్టి, ఇక్కడ ప్రతి విషయంలోనూ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను. దయచేసి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యేగా తనకు ఒక ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల బత్తుల బలరామకృష్ణ అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసని, తాను దోచుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చారని ఆయన చెప్పారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విశ్వనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సంబంధించి ఈ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలి సీటుగా ప్రకటించారు. అనంతరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ శరవేగంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రచార పర్వంలో పాల్గొనడం, అంతేకాదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా బత్తుల బలరామకృష్ణ ఫ్యామిలీ ఇది. దానిలో భాగంగా ఈ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు నియోజకవర్గంలో ఇప్పుడు సంచలన వ్యాఖ్యలుగా మారే. ఏదైతే తను రాజకీయాల్లోకి రావడానికి ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కలిగిన తను రాజకీయాల్లోకి రావడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి కాదు, ప్రజాసేవ చేయడం కోసమే నేను వచ్చాను. 5 ఏళ్లు రాజానగరం నియోజకవర్గ ప్రజలు తనకి ఛాన్స్ ఇచ్చి పాలన అందిస్తే 50 ఏళ్లు మర్చిపోలేని విధంగా రాజానగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు ప్రధానంగా తన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజల కష్టం తెలుసు, అందుకోసం రాజానగరం నియోజకవర్గంలో ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తన ప్రణాళిక సిద్ధం చేస్తానని చెప్పడం జరిగింది. ఎన్నో వ్యాపారాలు చేసిన తన కుటుంబానికి కూడా ప్రస్తుతం ఎటువంటి ఈ యొక్క రాజకీయాల వల్ల సంపాదన చేసుకోవాల్సిన అవసరం లేదు. తన ఉన్న ఆస్తిని కూడా 4 భాగాలుగా వీలునామా రాయడం జరిగింది. నేను ఒక ఆధ్యాత్మిక పౌరుడిని, ఖచ్చితంగా నా ఆధ్యాత్మిక భావాలు పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే ఒక ఆధ్యాత్మిక చింతన ఉందో అవన్నీ కలిపే నాకు తొలి స్థానం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. రాజకీయాలు నాకు తెలియదు, కానీ రాజకీయాలు నా ప్రత్యర్థులు చూసి నేను నేర్చుకుంటున్నాను. నా ప్రత్యర్థుల వల్ల నాకు రాజకీయాలు కొంత వంట పడుతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అది పరోక్షంగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గంపూడి కుటుంబం చెందిన జగ్గంపూడి రాజా, జగ్గంపూడి గణేష్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వారు నియోజకవర్గంలో దోపిడీ చేస్తున్నారు, ఆ దోపిడీని అరకెట్టి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా రాజానగర్ నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ జోన్ గా తీర్చిదిద్దుతారని కూడా బలరామకృష్ణ ప్రకటించడం జరిగింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.